గడ్డిలో కూరుకుని పోయి మింగేదానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనెనట్టుంది ఈయన 2 హెలికాప్టర్లు కొనుక్కోవడం. జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో డబ్బులు తరలించడాని కోసమే 2 హెలికాప్టర్లు ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేస్తున్నాడు. 4 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది తన పరిపాలనలో. ఒక పక్క 2,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక పక్క అంగన్వాడీలకు జీతాలు వేయలేదు, ఆశా వర్కర్లకు జీతాలు వేయలేదు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకి జీతాలు లేని పరిస్థితి, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంటే 2 హెలికాప్టర్లు 3,82,00,000 ప్రతి నెలకి. ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది ఇప్పుడు. ఇది కాకుండా ఇంకా 2 హెలికాప్టర్లు అనమాట. ఆ హెలికాప్టర్లకి లీజు ఏమైంది? దానికి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంట, అకామిడేషన్ ఛార్జెస్ టు పైలట్స్ అండ్ స్టార్ హోటల్స్, పైలట్లకి స్టార్ హోటల్ అకామిడేషన్, లాజిస్టిక్ ఛార్జెస్ పైలట్లకి, ఫ్యూయల్ ఛార్జెస్, క్రూ మెడికల్స్, సిబ్బంది యొక్క వైద్య ఖర్చులు, ఏటీసీ ఛార్జెస్, ఈ 3,82,00,000 కాకుండా ఇవి కూడా 2 హెలికాప్టర్లు. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారు, ఆయనకేమో భద్రత కుదించినావు, ఆయన పైన ఆల్రెడీ తీవ్రవాదులు దాడి చేసినారు, ఆయనకేమో భద్రత కుదించినావు. నీ వల్లే అందరికి భద్రత లేకుండా పోతా ఉంది. నీ నుండి ప్రమాదం పొంచింది మీ చెల్లెలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ. భద్రత రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి. నీ నుండి నువ్వు అది వదిలేసి భద్రతా కారణాలు చూపించి 2 హెలికాప్టర్లు కొనుగోలు చేయడం అంట. 3,82,00,000 ప్రతి నెల. ఇది కాకుండా ఇతర ఛార్జీలు అంతా 6 కోట్లు అవుతుంది. ఇట్లా 10 నెలలకే లెక్కేసుకుంటే 60 కోట్లు లెక్క అవుతుంది. జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తాను, ఇది ఎవడబ్బా సొమ్ముతో ఈ విధంగా హెలికాప్టర్లు కొంటున్నావు? డబ్బులు తరలించడానికి, ఎన్నికల్లో డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసమనే ఈరోజు హెలికాప్టర్లు కొనుగోలు చేస్తున్నావు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి, రాజీవ్ కుమార్ గారికి లెటర్ రాస్తున్నాం. తక్షణం ఈ హెలికాప్టర్ల కొనుగోలు ఆపండి, ఈ హెలికాప్టర్ల డబ్బులు తరలించే అవకాశం ఉంది అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణం ఈ హెలికాప్టర్ కొనుగోలు రద్దు చేయాలని చెప్పి ఆ జీవోని ఏదైతే ఉందో గెజిట్ నోటీస్, ఆంధ్రప్రదేశ్ గెజిట్, దీన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.